గాయస్ అసలు అయితే నాతో చాలా అంటే చాలా దమ్ము వస్తుంది, ఎండ కొడుతుంది కదా, దాహం వేస్తుంది. మేము ఇట్లా దర్శనం చేసుకొస్తున్నాం, ఇక్కడ ఊపిరాడకు కాను చనిపోయింది. వస్తున్నాం లింగమయ్య. ఎంత కిందకు చూడు ఇది. గాయస్ యాక్చువల్లీ కొండపై నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, ఈ నీళ్ళు వాటర్ బాటిల్ పట్టుకొని తాగుతారు అనమాట. ఘోరమైన ట్రెక్కింగ్ అంట ఇది, చూద్దాం. దొంగతనానికి వచ్చాను నేను కూడా. తాతనైతే పంపిపోతే తాత దొంగతనం వచ్చిందంట. అవునన్నా గాయస్ ఎట్లు చూడండి మొత్తం. ఛానల్ తీసి ఎట్లా సాగిన మీరు యూస్ చేసుకోవచ్చు. యాక్చువల్ అయితే మేము సర్వేశ్వరం జాతరకు వచ్చాం అనమాట. ఇంకా కనిపిస్తుంది కదా, ఇప్పుడు దాని లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి 25 కిలోమీటర్స్ మొత్తం మట్టి రోడ్ ఉంటుంది, ఎర్ర మట్టి రోడ్డు. మన కారు ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, ఇప్పుడు మొత్తం రెడ్ అయిపోతుంది అక్కడికి పోయేసరికి. లోపలికి పోయిన తర్వాత అక్కడ 6 km ట్రెక్కింగ్ ఉంటుంది. లోపలికి అయితే పోదాం. టైగర్ ప్రాజెక్ట్ అని చెప్పింది చూడండి. ఇక్కడైతే కదా కార్లు అయితే చెక్ చేస్తారు. ఇక్కడైతే లోపలికి పోతున్నాం మేము. మొత్తం చూడండి ఎట్లుందో ఫారెస్ట్ ఏరియా. నైట్ గాయ చూడండి, పెద్ద పెద్ద పుట్టలు ఉన్నాయి రోడ్డు మొత్తం ఫారెస్ట్ చెట్లు ఉన్నాయి, పుట్టలు ఉన్నాయి, మట్టి రోడ్డు ఉంది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గాయ చూడండి బస్సులు కూడా వస్తున్నాయి మొత్తం ఈ లోపలికి. మొత్తం ఫారెస్ట్ అయితే క్రేజీ ఉంది. పుట్టలు ఎంత పెద్దగా ఉన్నాయో. ఫారెస్ట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. గాయస్ యాక్చువల్లీ సెలక్షన్ వరకు వచ్చాం అనమాట. ఇక్కడ కార్ అయితే పార్క్ చేసేసినాం. ఇక్కడ నుంచి అయితే ట్రెక్కింగ్ చేయాలి మనము. ముందుకు వెళ్ళిన తర్వాత చూద్దాం ఎట్లా వెళ్ళాలి ఏందనేది. ఇక్కడైతే మేమైతే మంచిగా షార్ట్ షూస్ అనేది తెచ్చుకున్నాం, ఎందుకంటే ట్రెక్కింగ్ చేయాలి కదా. ఇక మాతో అందరూ రెడీ అవుతారు ట్రెక్కింగ్కి. పరిచయం చేయలే కదా మాలో. ఇక సృంజయ్ బ్రో హాయ్. బ్రో హాయ్ శేఖర్ బ్రో. హాయ్ విష్ణు బ్రో. హాయ్ పండి బ్రో. ఎందుకట్లా నోసి. ఇగో హాయ్ దిలీప్ బ్రో. ఇంత నవ్వుతున్నామైంది బ్రో ఈరోజు. లోపల యాక్చువల్లీ ఇక్కడ నడుచుకుంటూ పోవడానికి కిలోమీటర్ ఉంటుందంట. మళ్ళీ దాటిన తర్వాత 4 కిలోమీటర్ ట్రెక్కింగ్ ఉంటుందంట. మనమైతే పోయి చూద్దాం. ఇప్పుడు అందరూ అయితే నడుచుకుంటూ పోతారు. ఇక మన వెంకలు వస్తారు అన్నమాట. ఇదైతే వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ అమ్ముతారు. 9:20 అవుతుంది టైం ఇప్పుడు. మళ్ళీ వచ్చేసరికి మనం ఎంత టైం అవుతుందో చూద్దాం ఒకసారి. మళ్ళీ మన రిటర్న్ వచ్చేసరికి ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇక్కడ 20 ఇక మనం మజా కాడుతుంది అన్న. గిరాకు వస్తలేదు, జల్దీ పడుతుందా పోయి గుంజుకోదాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది కదా. మనం ఇక్కడ నుంచి ఆటోలో పోతే పర్ పర్సన్కి వచ్చి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ నుంచి అయితే ఆటోలో ఆడుకోయి అక్కడ నుంచి ట్రెక్కింగ్ మనం స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా ఈ జాతర వచ్చేసి 3 డేసే ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ డే. ఈరోజు మండే ట్యూస్డే వెనస్డే 3 డేసే ఉంటుంది మన జాతర. క్రౌడ్ అయితే అంతేం లేరు. లోపలికైనా చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ నుంచి అయితే మేము ఇక ట్రెక్కింగ్ స్టార్ట్ అనమాట. ముందు నుంచి 4 కిలోమీటర్స్ ఉంటాయంట. మొత్తం 4 గుట్టలు ఇట్లా ఎక్కి దిగాలంట. యాక్చువల్గా స్టోరీ ఏంటంటే చెంచులు ఉంటారు కదా, చెంచులు ఒకప్పుడు వాటర్ కోసం దూలాడుతున్నప్పుడు కుక్కలు ఇప్పుడు ఈ ప్లేస్ అయితే ఉంది కదా, అక్కడ గుండంలాగా ఉంటుంది అన్నమాట. చెరువులాగా మామూలు గుండంలాగా ఉంటుంది. యాక్చువల్ ఇప్పుడు వాటర్ కోసం ఎత్తికినప్పుడు ఆ వాటర్ కుక్కలు చూపించినాయంట. అది స్టోరీ. మొత్తం చూసి టెంట్లు వేసిరు. ఇక్కడ మొత్తం ఫ్రీ అన్నదానం అయితే ఫ్రీగా ఉంటుంది అనమాట. మనకు ఆల్రెడీ తినొచ్చు. వాటర్ కానీ అన్నదానం కానీ అనౌన్స్మెంట్ కూడా చేస్తారు. ఇక్కడ ఉన్నాడండి కాళేశ్వరం లింగమయ్య స్వామివారి దర్శనంకు దారి.
యమ్మీ. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము దర్శనంకి అయితే పోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. ఇక్కడ బయట మొత్తం మనకి ఫ్రీ అన్నదానము, వాటర్ మిలన్, జాగి జావ ఉంటుంది కదా, జావ ఓడిస్తారు, ఇంకా అన్నదానం ప్రొవైడ్ చేస్తారు. మంచిగా మనకు కావాలంటే వాటర్ మిలన్ అవన్నీ తినేసి మేమైతే ఫ్రూట్స్ అయితే తిన్నాం. ఫ్రూట్స్ తినేసి ఇప్పుడైతే ట్రెక్కింగ్ అయితే పోతున్నాము. వాళ్ళకి తింటూనే ఉన్నారు. సరే మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లోపలికి అయితే పోదాం. ఇప్పుడు ఘోరమైన ట్రెక్కింగ్ అంటే ఇది చూద్దాం. గాయ్స్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది మనది. డిషుప్ 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 డిషుప్. స్టార్టింగ్ మాత్రమే, ఇంకా లోపలికి వెంటనే కూడా మనం ఎట్లుంది అనేది. ఇప్పుడు మొత్తం మనం 4 గుట్టలు అనమాట దిగి ఎక్కడం. గ్యాస్ యాక్చువల్గా కింద మొత్తం మనం గుట్ట దిగుతున్నాం అనమాట. డీప్ అంటే డీప్ ఉంది ఇది. మొత్తం రాజు రాళ్ళ మీదకి నడుచుకుంటూ పోతున్నాం మేము. డుషుప్ డుషుప్. షూస్ ఉంటేనే కంపల్సరీ బెటర్ అనమాట. చెప్పులు వేసుకుంటే మనకి కాళ్ళ గ్రిప్ ఉండదు. ఇంకోటి చెప్పులు వేసుకోకుండా ఏంటంటే రాళ్ళు ఉన్నాయి కదా, షార్ప్ ఉంటాయి కాబట్టి చెప్పులే మనం కోసుకోపోతుండొచ్చు. అవునన్నా ఇయ్యా యూట్యూబర్ అన్న. బ్రో జారి నువ్వు నా మీద పడవు. ఫస్ట్ టైం ఇప్పుడు చూడాలని కోరికతో వచ్చినావు. శ్రీశైలం దర్శనం చేసుకుని కూడా వచ్చినావా? మస్తు వచ్చిన కానీ ఈ దేవుని కాడికి రాలేను ఆయన. ఈ దేవుని కాడికి ఒక్కనే వచ్చినావు? అమ్మో గ్రేటే. రాలే దొంగతనానికి వచ్చాను నేను కూడా. తోలేకపోతే మీ వాళ్ళు రాలే. తాతనైతే పంపిపోతే తాత దొంగతనంగా వచ్చిందంట శలేశ్వరంకి. ఇప్పుడైతే చూడాలని కోరుకుతాను. ఎప్పుడైతే రాలే అంట శలేశ్వరంకి. ఇప్పుడైతే ట్రెక్కింగ్ చేస్తుండు, మెల్లిగా అయితే కింద దిగుతుండు. 75 years అంట తాతకి. మొత్తం రాలే ఉన్నాయి. మొత్తం చూడండి కింద మొత్తం లోయనే ఉంది. మళ్ళీ మేము కొండ ఎక్కుతున్నాం, కొండ దిగినాము, మళ్ళీ ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. అండ్ ఇట్లా మధ్య మధ్యలో మనకి బత్తాయి జ్యూసులు, నిమ్మకాయ సోడాలు అవన్నీ తీసుకురా అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ జనరేటర్ కూడా తెచ్చి పెట్టిరు. ఇల్లు ఫ్రీగా కాదు, అవి కొనుక్కోవాలన్నమాట. అక్కడనేమో మనకు ఫ్రీగా ఇచ్చారు కదా, ఇక్కడ తీసుకోవాలి. చూడండి జనరేటర్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చిన ఇక్కడ నుంచి రోడ్డు అంటుంది నాకు తెలిసి. ఓ ఎట్లు చూడు బ్రో, డ్రోన్ చేస్తే సూపర్ ఉంటుండే. గాయస్ ఎట్లు చూడండి మొత్తం ఏ నుంచి పడితే ఏం కథం. గాయస్ చూసి కదా మొత్తం ఇట్లా రాలేను అనమాట. మొత్తం రాళ్ళ మీద నుంచి మేము నడుచుకుంటూ పోతాం అప్పటి నుంచి. ఇప్పుడైతే 2 కొండలు ఎక్కినాము, ఇంకా 2 కొండలు ఉన్నాయి. ఇక్కడ మొత్తం లోయల్. యాక్చువల్గా మొత్తం పెద్ద కొండ లోయ, మొత్తం లోయ కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఇట్లా మనం ఇట్లా పోయి అక్కడ నుంచి కింది దిగి అక్కడ గుహ కనిపిస్తుంది. ఆ గుహలో పోవాలంటే ఇప్పుడు మనము అక్కడ నుంచి పోతాం మనుషులు కిందికి. గాయ చూడ మొత్తం ఎట్లుందో, మొత్తం రాళ్ళు. మేము గుట్టలో ఎక్కుతున్నాం, మళ్ళీ గుట్ట దిగుతున్నాం. ఎక్కడ దిగుడు అయిపోయిందా? మీ దర్శనం అయిపోయిందానే? ఎన్నేళ్ళకి వచ్చారు? మేము ఆడ 7:10కి దిగినాం. ఈడ ఫస్ట్ స్టార్టింగ్ కాడ నుంచి 7:10కి దిగి 9:15కి ఎక్కినాం మీది. అచ్చా స్నానం చేసి. ఏమైంది బ్రో, ఎట్లుంది? వస్తున్నాం లింగమయ్యో అడే అట్లా అనాలి మరి. అట్లా కూడా పోతారు అంకుల్, తెలియదు వీళ్ళకి. పోతప్పుడు అది వస్తున్నాం లింగమయ్య అంటారు. వస్తున్నాం లింగమయ్యో, ఓం నమ శివాయ. వస్తున్నాం లింగమయ్యో అనలేదు బ్రో. వస్తున్నాం లింగమయ్యో. గాయస్ కొంచెం దూరం అయితే మెట్లు ఉన్నాయి, మళ్ళీ అక్కడ నుంచి అయితే మట్టి ఉంది మొత్తం. అమ్మా మొత్తం గుట్ట ఎక్కినాం, మళ్ళీ దిగినాం, మళ్ళీ గుట్ట దిగుతున్నాం ఇప్పుడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ వస్త్రం వస్త్రం లింగమయ్యో వస్త్రం వస్త్రం లింగమయ్యో గాయస్ మనం పైనుంచి వచ్చినాం ఈ గుట్ట పై నుంచి గాయస్ యాక్చువల్లీ కొండపై నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా ఈ నీళ్ళు వాటర్ బాటిల్ పట్టుకొని తాగుతారు అనమాట చూడండి మొత్తం లోయ అన్న రేటింగ్ బియ్యం బస్సు మోసుకుపోతురు కదా నువ్వేం కోసలా కాడ కూర్చున్నావు ఎంత కిందకు చూడు ఇది బన్నీ శేఖర్ సుంజాబుడు అయితే ఆడనే ఊరు పైన ఇంకా మీద కిందికి వచ్చేస్తాం హాయ్ బ్రో అయిపోయినా దర్శనం అయిపోలేదా కాయ చూసి ఎంత డీప్ ఉందో అందరూ అయితే మొత్తం వాటర్ పట్టుకుంటారు అనమాట తాగడానికి ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ డే అనమాట అందుకని కొంచెం క్రౌడ్ అయితే తక్కువ ఉంది 3 days అయితే జాతర ఉంటుంది అనమాట రేపేళ్ళుండి ఇంకా మధ్యాహ్నం వరకు అయితే క్రౌడ్ ఎక్కువ అవుతుందని చెప్పి అంటారు ఇక్కడ వాళ్ళు మేమైతే దగ్గర వరకు వచ్చేస్తాం దర్శనం చేసుకొని మళ్ళీ 4 kilometers ట్రెక్కింగ్ చేయాలి గాయస్ మేమైతే కింద వరకు వచ్చేసినాము ఇంకా కొంచెం ముందే వెళ్ళాలన్నమాట మన వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం 9:20కి స్టార్ట్ అయినాం కదా 10:51 అవుతుంది టైం వచ్చేసి అంటే గంటన్నర పట్టింది 9:20కి స్టార్ట్ అయినాం గంటన్నర పట్టింది మాకు గాయస్ కొండపైన మొత్తం వెళ్ళేస్తున్నాయి వాటర్ మొత్తం కింద పడుతారు మంచిగా బకెట్ వాటర్ క్యాన్ ఉంది కదా దాని అయితే వాటర్ పడుతారు కొన్ని తాగుతాం వీలుంటే మేము ఇట్లా దర్శనం చేసుకొస్తున్నాం ఇక్కడ ఊపిరాడకు ఒక ఆమె చనిపోయింది గాయస్ ఇప్పుడైతే మనం వాటర్ తాగుతున్నాం గాయస్ అన్న అయితే 19 years నుంచి వస్తుందంట కలేశ్వరంకి ఈసారి క్రౌడ్ అయితే తక్కువ ఉందని చెప్పి అంటున్నాం మనతోని లాస్ట్ టైం అయితే మొత్తం ఎంత ఫుల్ క్రౌడ్ ఉందంట ఇంకా 3 members ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం 9 సంవత్సరాలు కానీ ఈ రోజు హ్యాపీగా ఉంది హ్యాపీ ఉందా పబ్లిక్ లేక గాయస్ సూర్య తిప్పేసిన ఇప్పుడు ఆడ మన సైడ్కి పెట్ట బ్రో చూడ మొత్తం వాటర్ వస్తున్నాయి వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యో వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యో గాయస్ ప్లేస్ చూడండి ఎట్లుందో సూపర్ ఉంది కదా మొత్తం చల్లగా ఉంది ఏసీ వేసినట్టు ఉంది చుట్టూ చూడండి ఒకసారి వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యో వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యో వస్తున్నాం వస్తున్నాం లింగమయ్యో కింద జాగ్రత్త గాయస్ కొండలు చూడండి సార్ మొత్తం అబ్బా ఓం నమః శివాయ
గాయస్ కవర్ చూడండి ఎట్లా మొత్తం ఇక్కడ పైనుంచి మాత్రం వాటర్ పడుతున్నాయి, వాటర్ డ్రాప్స్ సూపర్ పడుతున్నాయి. దర్శనం చేసుకొని ఇటు నుంచి వెళ్ళాలంట మళ్ళీ పైకి. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఆడ కూర్చొని మనం దర్శనం చేసుకుని పైన అక్కడ రెస్ట్ తీసుకుని వచ్చిన వరకు. యాక్చువల్ ఇక్కడైతే స్నానం చేసి దర్శనం చేసుకుంటాము. దర్శనం చేసుకుని అటు నుంచి వెళ్ళిపోతారు బయటికి. ఇది శంఖతీర్థం. శంఖతీర్థం యొక్క విశిష్టత ఏంటి అని అంటే పైనుండి ఇప్పుడు మనకు బద్రీనాథ్ సినిమాలో హీరోయిన్ స్నానం చేస్తూ ఉంటే నీళ్ళు పక్కకు జరుగుతాయి. అవును, అలకనంద అక్కడ ఏం చెప్తారనంటే పాపాత్ములు అక్కడ ఆ నీటి ధార వాళ్ళ పైన పడదు, పక్కకు జరుగుతుందని చెప్తారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ స్థల పురాణం ప్రకారము ఈ జలపాతం నుంచి పడ్డ నీళ్లు ఈ శంఖతీర్థంలో పడుతుంది. ఈ శంఖతీర్థంలో పడినప్పుడు ఎవరైనా పాపాత్ములు ఇంట్లో స్నానం చేస్తే నీళ్లు మురికి అవుతాయి. అందుకే మీకు ఇప్పటికి కూడా ఆ నీళ్లు మురికి అనిపిస్తాయి. అక్కడైతే మనం డైరెక్ట్ పట్టుకొని తాగొచ్చు. మీరు అక్కడ కింద పడిన తర్వాత తీసుకొని చూడొచ్చు. మనందరం అందరూ స్నానాలు చేస్తున్నాం కాబట్టి అది మురికి అనిపిస్తుంది. ఇది శంఖతీర్థం, శంఖం ఆకారంలో ఉంటుంది. అవును, చూడండి శంఖం ఆకారంలో ఉంది అన్నమాట. ఈ గుండం ఏదైతే ఉందో అది శంఖం. అంటే ఇది శివాలయం, గుహాలయం. ఇది గుహాలయం. అక్కడ మీకు వీరభద్ర స్వామి ఆలయం ఉంటుంది, గుహ, చిన్న గుహ. అక్కడ ఎంట్రీ రిస్ట్రిక్టెడ్ ఉంది కానీ అక్కడ వీరభద్ర స్వామి గుహ ఉంటుంది. ఇది స్వామివారి. ఇదే మీరు నైట్ టైంలో చూస్తే చంద్రకిరణాలు కూడా పడుతుంది. ఎక్స్ట్రీమ్ ఉంటుంది, చంద్రకిరణాలు పడుతుంది. నైట్ టైం కూడా రానిస్తారా? 24 hours దర్శనం ఉంటుంది, 3 days. బ్లూ కలర్ సన్ మూన్ రేస్ స్వామి పైన పడుతుంది. ఓహో, అది చాలా బాగుంటుంది. ఆ టైం నుంచి బాగా కనిపిస్తుంది. గాయ్స్ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఎంత రికార్డ్ చేస్తే మాత్రం రికార్డ్ అయిపోతే ఉంది. ఇది వాటర్ ఫాల్ చూడండి ఎట్లుందో. గాయ్స్ బన్నీ కూడా వచ్చేసాడు అనమాట. కాబట్టి దర్శనం అయిపోయింది. ఇప్పుడు బన్నీ కూడా మా దగ్గరకు వచ్చేసిండు. నేనైతే గ్రూప్ ఫోటో దిగేసి ఇక్కడ అయితే మళ్ళీ పైకి వెళ్ళిపోదాం మనం. ఇక పోయేస్తాం లింగమయ్యో, పోయేస్తాం లింగమయ్యో. గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే మాది ఇక్కడ అవుతుందా దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అవుతున్నాం మేము. దర్శనం చేసుకున్న తర్వాత ఇంత ట్రెక్కింగ్ చేసాం. ఆ ట్రెక్కింగ్ అయితే మొత్తం మర్చిపోయినాం మేము. సూపర్ అంటే సూపర్ ఉంది. నేను యాక్చువల్గా చూసుకున్నట్టయితే మనము ఒకసారి 9500 స్టెప్స్ అని 7 kilometers చూపిస్తుంది. నేను కిలోమీటర్ చేసినా కానీ 6 kilometers నడిచినట్టు మనం. యాక్చువల్గా ఇక్కడ వాటర్ బాల్ కొని ఆ వాటర్ ఫిల్ చేసుకున్నాను అనమాట. ఇవైతే మా ఇంటికి తీసుకెళ్తా. మా మమ్మీ మా డాడీ మా అన్నకైతే ఇద్దాం తాగడానికి. వాళ్ళు రాలే కదా, వాళ్ళ కోసం అయితే ఇప్పుడు తీసుకొస్తున్నాం వాటర్. ఇవి జాగ్రత్త, నువ్వు దొప్పుకుంటే గాయస్ ఎండ ఫుల్ అంటే ఫుల్ కొడుతుంది. టైం 1 అవుతుంది. బ్రో ఇదా ఎక్కడో వెళ్ళిపోయినా మన వచ్చినా మీకోసం. గాయ యాక్చువల్లీ ఇక్కడ వచ్చినప్పుడు గుండు కూడా కొట్టించుకుంటారు అనమాట. అక్కడైతే గుండు కొడుతారు అంటే చాలా మంది మొక్కుంటారు కదా గుండు కొట్టించుకుంటా అని చెప్పి వాళ్ళైతే గుండు కొట్టించుకుంటారు. ఇప్పుడు ఈ గుట్ట దిగేసి ఇంకో గుట్ట ఎక్కేస్తే అయిపోతుంది మాది. వయసు ఎంత? 80 ఉండవు, 75 ఉండవు. బాగానే నడుచుతా తను వాడి నుంచి ఇటు వరకు మాల్లో ఒక్కొక్క రూపాయి బిగా వచ్చి నడసలేకపోతున్నారు. నువ్వు పోయినావు, దర్శనం చేసుకున్నావు. మాకడ ఎప్పుడు తిరుగులే నాయన నాది. ఘటన పుట్టస్థానము, పుట్టస్థానం గొర్రెంక తిరుగుడి. గాయ యాక్చువల్గా నార్మల్ టైంలో అయితే ఇటు సైడ్ మొత్తం జంతువులు తిరుగుతాయంట. ఓన్లీ జాతర టైంలో మాత్రం ఇటు సైడ్ మాత్రం ఏ జంతువులు రావంట. అమ్మా గాయ అసలు అయితే నేను అర్థం ఇక్కడ కూర్చున్నా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు కూర్చొని స్టార్ట్ అయిపోదాం. చాలా దమ్ము వస్తుంది, ఎండ కొడుతుంది కదా, దాహం వేస్తుంది. ఇక్కడ తీసుకోదామంటేమో చేంజ్ లేకపోతారు, మన దగ్గర అమౌంట్ ఉన్నాయి కానీ చేంజ్ లేవని చెప్పి వాటర్ తీసుకోవట్లేదు. పైకి పోయి ఇంక వచ్చేసినాం ఆల్మోస్ట్. కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇక వాటర్ మెలన్ తిందాం, ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తిందాం,
వాటర్ తాగేద్దాం, ఫ్రూట్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఫైవ్ అయితే పైకి వచ్చేసినాం, గొంత నెట్టుగా పోతుంది. మేమైతే పైకి వచ్చేసినాం, మంచి అన్నం అయితే అన్నం తినేసినాం అనమాట. ఇప్పుడైతే మళ్ళీ పోయి ఆటో ఎక్కేసి కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. టైం వచ్చేసి ఎంత అవుతుందండి? ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. మేము 9:20కి స్టార్ట్ అయినాము, 9:20కి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు టైం వచ్చి 2 అవుతుంది. 10, 11 ఎన్ని బ్రో? 10, 11, 12, 1, 2, 4.5 అవుతుంది. 4.5 hours అవుతుంది. మనం ట్రెక్కింగ్ కిందికి వెళ్ళి పైకి వచ్చేసరికి అందరు డీల్ అయిపోయారు, అందరు బ్యాటరీ డౌన్. యాక్చువల్గా రోడ్డు మీద నుంచి ఇక్కడికి ఒక 15 kilometers ఉందన్నమాట. మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయినాము. దర్శనం అయితే మంచిగా అయిపోయింది. అన్నదానం పెట్టి అన్నం కూడా తినేసినాం. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. 4.5 hours అవుతుంది మేము వచ్చి. ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది. అండ్ ఇదే అనమాట మన వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ and meet you in the next vlog.